హాయ్ హాయ్ హలో అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ఫామ్ సబ్మిషన్స్లో మన ఫామ్ సబ్మిట్ అయిందా లేదా, మన ఫామ్ని బిఎల్ఓ గారు సబ్మిట్ చేశారా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి చేసింటే ఎలా తెలుసుకోవాలి, సబ్మిట్ కాకపోతే ఎలా తెలుసుకోవాలి, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఏదో ఒకటి ఓటర్ ఐడి కార్డ్ తీసుకొని నేను మీకు శాంపుల్ అనేది చూపిస్తానండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. దీంట్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత voters.eci.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. ఇందులో ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంది. అంతకుముందే మనం ఏం చేసుకోవాలంటే పైన లాగిన్, ఇక్కడ చూడండి లాగిన్ సైన్అప్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, లాగిన్ సైన్అప్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఈ అకౌంట్ లేకపోతే సైన్అప్ చేసుకోవాలి, అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ చేసుకోవాలి. ఓకే, దీని తర్వాత మళ్ళీ మనం లాగిన్ చేసుకోవాలి. నాకైతే అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ చేసుకుంటున్నాను. మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోతున్నాను. ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ క్యాప్చా లేదు కాబట్టి రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్ అయింది కాబట్టి క్యాప్చా వచ్చింది. మీరు మొబైల్లో కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. 6PN9 ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది మన రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఇది ఏ ఓటీపీ అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసింటారు కాబట్టి సైన్అప్ చేసింటారు కదా, అందులో ఈ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత నాకైతే ఇంకా ఓటీపీ అయితే రాలేదండి. ఓటీపీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓటీపీ అనేది వచ్చిందండి. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. దీని తర్వాత వెరిఫై అండ్ లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది కదా, ఇలా ఓపెన్ అయిన దగ్గర జూమ్ చేస్తే పైన గ్రీన్ కలర్లో ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ ఉంది. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంది. సబ్మిట్ డాక్యుమెంట్ అగైనెస్ట్ నోటీస్ అని ఉంది. సబ్మిట్ డాక్యుమెంట్ అగైనెస్ట్ నోటీస్ అనేది మీరు 2002లో డేటా లేదు, మీ దగ్గర రీసెంట్గానే డేటా ఉంది, 2002 డేటా లేదంటే అప్పుడు మీకు నోటీస్ అనేది వస్తుందండి. 21 తర్వాత లిస్ట్లో లేని వారికి నోటీసులు అందజేయడం అనేది జరుగుతుంది. ఆ నోటీసులకి మనం ఏ డాక్యుమెంట్కి అయితే ఎలిజిబుల్ ఉంటామో ఆ డాక్యుమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నెక్స్ట్ మంత్లో డ్రాఫ్ట్ రోల్ అనేది ఫైనల్గా వస్తుందండి. ఇప్పుడు మనం ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిందా లేదా అది చెక్ చేసుకోవాలంటే ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనే దానికి క్లిక్ చేసుకోవాలండి. ఈ ఫామ్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చూపిస్తుంది మనకి, ఎస్ఐఆర్ 2026 ఆన్లైన్ సబ్మిషన్ బై ఎలక్టర్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత దీని పక్కనే ఎపిక్ నెంబర్ అని ఉంటుంది. ఇది మన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అండి. ఎంటర్ చేస్తున్నాను, నాదే ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన గ్రీన్ కలర్లో సెర్చ్ అనే ఆప్షన్ ఉందండి. దీన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం చూడండి, క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకి యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ. మన ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది. మీరు మీ బిఎల్ఓని కాంటాక్ట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే మీ బిఎల్ఓని కాంటాక్ట్ చేయండి అని వచ్చింది. ఇంతేనండి. మనం ఫామ్ ఒకవేళ సబ్మిట్ కాకుండా ఉంది అంటే కనుక అది ఇంకో ప్రాసెస్ కూడా. ఇప్పుడు చూడండి, ఫామ్ సబ్మిట్ అయినట్లు ఒకటి చూపించాను, ఫామ్ సబ్మిట్ కానేది కూడా ఒకటి చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ లాగిన్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి స్టేట్ సెలెక్ట్ చేయండి, ఆంధ్రప్రదేశ్. ఎపిక్ నెంబర్ అనేది సబ్మిట్ కాకుండా ఉండే వాళ్ళది ఏదో ఒకటి సబ్మిట్ చేసి చూద్దాం. 78071 ఇవి ఎంటర్ చేశాను కదండి. సెర్చ్ అని కొడతాను. సెర్చ్ అని కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది షో అవుతాయి.
సర్వర్ ఇష్యూ ఉందండి, కాసేపు వెయిట్ చేయండి. చూడండి, ఇది కొట్టిన తర్వాత మన డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ నేము, డీటెయిల్స్, ఎపిక్ నెంబర్, పార్ట్ నెంబరు, ఏది ఏమనేది కింద మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసుకోండి అని చెప్పి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మనకి ఓటీపీ అనేది ఎంటర్ అవ్వదండి. ఎందుకు ఎంటర్ అవ్వదు అంటారు అంటే, ఇది నేమ్ వచ్చేసి సర్నేమ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది ఓటర్ ఐడి కార్డులో, నార్మల్ నేమ్ అనేది ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ అదే అదే ఆధారు ప్లస్ ఓటర్ కార్డ్ రెండు సేమ్ డీటెయిల్స్ ఉంటే మాత్రమే సబ్మిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భాషా షేక్ అని ఒకటి ఉంటుంది అనుకోండి, షేక్ భాషా అనేది ఆధార్ కార్డులో ఉంటుంది, ఓటర్ ఐడి కార్డులో ఎట్లా ఉంటుంది, భాషా షేక్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది సర్నేమ్ అనేది, అందువల్ల సబ్మిట్ అవ్వదండి. దానికి బిఎల్ఓల ముందు నేమ్ కరెక్షన్ పెట్టుకున్నట్లయితే అవుతుందండి. ప్రస్తుతానికైతే నేమ్ కరెక్షన్కి అంత టైం లేదు కాబట్టి మీరు బిఎల్ఓలని సంప్రదించి మీ ఫామ్ని సబ్మిట్ చేసేయండి. 14వ తేదీ లాస్ట్ అన్నమాట. 14వ తేదీ లాస్ట్. ఆ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి డేట్ పొడిగించలేదండి. ఇంకా నోటిఫికేషన్ అయితే ఏం రాలేదు డేట్ పొడిగించినట్లు. ప్రస్తుతానికైతే అది ఉందండి డేటా. మీరు ఆ డేటాని బిఎల్ఓ దగ్గర సబ్మిట్ చేసేసి మీరు సబ్మిట్ చేసినట్టు అక్నాలెడ్జ్మెంట్ని పొందండి. అంతేనండి, ఇది చెక్ చేసుకునే విధానం ఇది. మీరు ఈ విధంగా డేటా కనబడుతోంది, సబ్మిట్ కాలేదు నాకు ఇంకా, ఈ విధంగా ప్రస్తుతానికి డేటా కనబడుతోందంటే వెంటనే మీరు బిఎల్ఓని సంప్రదించి మీ ఫామ్ని సబ్మిషన్ చేయించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.